చాట్ జీపీటీ డౌన్ అని ఒక వార్త వస్తున్నాం మనం. ప్రపంచవ్యాప్తంగా 800 ఫిర్యాదులు వచ్చినట. భారత్, అమెరికాలో యూజర్లకు ఇబ్బందులు ధృవీకరించిన ఓపెన్ ఏఐ. సో ఏంది 10వ పేజీలో ఉంది. చాట్ జీపీటీ డౌన్ అయిందట, చూద్దాం ఒకసారి. ఓపెన్ ఏఐ తీసుకొచ్చిన ఏఐ చాట్ జీపీటీ సేవలకు ప్రపంచవ్యాప్తంగా అంతరాయం కలిగింది. మంగళవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో అకస్మాత్తుగా చాట్ జీపీటీ సేవలు స్తంభించిపోయాయి. భారత్, అమెరికా సహా ప్రపంచవ్యాప్తంగా చాట్ జీపీటీ వినియోగదారులు ఇబ్బందులకు ఎదుర్కొన్నారు. దాదాపు 800 ఫిర్యాదులు వచ్చినట్లయితే సమాచారం అట. సో దాదాపు 88% ఫిర్యాదులతో చాట్బాట్ తాము అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం లేదని పేర్కొన్నారు. అలాగే 8% మంది మొబైల్ యాప్ సమస్యలు లేవనెత్తారు. మరో 3% మంది ఏపీఐ సంబంధిత ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నట్టు ఫిర్యాదులు చేశారు. ఈ క్రమంలో ఓపెన్ ఏఐ దాని సిస్టమ్ స్టేటస్ పేజీలో అంతరాయాన్ని గుర్తించినట్టు తెలిపింది. చాట్ జీపీటీ దాని టెక్స్ట్ టు వీడియో ప్లాట్ఫామ్ సోరా 2 ప్రభావితమయ్యే ధృవీకరించింది. ఈ సమస్యపై పరిశోధిస్తున్నామని తెలిపింది. అయితే ఈ ప్రాబ్లం సాల్వ్ అయిందా లేదా అనే విషయాన్ని వెల్లడించలేదు. ఈ సమస్యకు పరిష్కరించడానికి ఎంత సమయం పట్టొచ్చు అనే విషయంపైన కూడా క్లారిటీ ఇవ్వలేదు. కాగా చాట్ జీపీటీ బాట్ మాత్రం పాక్షిక అవుటేజ్ 4 నుంచి 6 గంటల పాటు సాగిందని, ఫుల్ రికవరీకి 12 నుంచి 18 గంటల సమయం పడుతుందని అయితే చెప్తున్నారు. మొత్తానికి నేను ఎక్కడ చూసిన ఈ ఏఐ వచ్చిన తర్వాత చాలామంది ఉద్యోగాలు ఊడితాయి అని చెప్పేసి అయితే చాలామంది అంటారు. కానీ సుందర్ పిచాయ్ ఏం చెప్తున్నాడంటే ఇదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఉద్యోగాల్ని రీప్లేస్ చేయడం కాదు, ఎబిలిటీని పెంచుతుంది. సో ఉద్యోగాల యొక్క సామర్థ్యాన్ని పెంచుతుంది, స్పీడ్ అవుతుంది కొంత వరకు. దానివల్ల ప్రయోజనమే ఉంది, నష్టమేం లేదని చెప్పేసి కూడా ఏదో ఎక్కడ చెప్పినట్టుగా వార్త